హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తామర పువ్వు ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. తామర పువ్వు సత్యము, పవిత్రత మరియు సుందరత్వానికి ప్రతీక. భగవంతుని స్వభావము కూడా సత్యం, శివం, సుందరము కనుక అతని వివిధ భాగాలను పద్మములతో పోల్చబడతాయి. విష్ణుమూర్తి యొక్క వివిధ భాగాలను కూడా పద్మముతోనే పోల్చబడతాయి. మన వేదాలు, ఇతిహాసాలు తామర పువ్వు అందాలని స్తుతించుతాయి. చిత్రకళా శాస్త్రములు కూడా తామర పువ్వుని వివిధ అలంకారయుత చిత్రాలుగా చిత్రీకరిస్తూ ఉంటారు. చాలామంది తామర పువ్వు లేదా దానికి సంబంధించిన పేర్లను పెట్టుకుంటూ ఉంటారు. సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒక తామర పువ్వు పైన ఆసీనమై మరొక తామర పువ్వుని తన హస్తముతో పట్టుకుని ఉంటుంది. తామర పువ్వు ఉదయించే సూర్యునితో పాటు విచ్చుకొని రాత్రికి ముడుచుకుని ఉంటుంది. అదేవిధంగా మనుషులు బుద్ధులు జ్ఞానమనే వెలుగుతో వికాసము, వృద్ధి చెందుతాయి. తామర పువ్వు బురద గుంటల్లో కూడా పెరుగుతుంది. దాని పరిసరాలు ఏ విధంగా ఉన్నప్పటికీ తాను మాత్రము కలంకము లేకుండా అందంగా ఉంటుంది. మనుషులకి కూడా ఎటువంటి పరిస్థితులు ఏ రకముగా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యము చెదరకుండా ఉండాలని, ఉండటానికి పాటుపడాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉన్నప్పటికీ తామర ఆకుకి తడి అంటుకోదు. మనుషులు దుఃఖాలతోనూ మార్పులతోనూ కూడుకున్న ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటికి చెలించకుండా ఆత్మానందములోని లీనమై ఉండటానికి ప్రతీకగా ఈ విషయము నిలుస్తుంది. భగవద్గీతలోని ఒక శ్లోకము ద్వారా ఈ విషయము తెలియజేయబడింది. భగవంతుడికి అర్పించి ఫలాపేక్ష వదిలి ఎవరు కర్మలు చేస్తారో తామరాకుకి నీరులాగా వారికి పాపము అంటుకోదు అని. దీనివలన జనానికి ఏదైతే సహజ లక్షణమో అది సాధకులందరికీ, ఆధ్యాత్మ అన్వేషకులకి, భక్తులకి ఆచరించవలసిన క్రమశిక్షణ అవుతుందని మనము తెలుసుకోవాలి. యోగశాస్త్రం ప్రకారము మన దేహాలు శక్తి కేంద్రాలైన కొన్ని చక్రాలను కలిగి ఉన్నాయి. ప్రతి చక్రము నియమిత దళముల పద్మమును కలిగి ఉంటుంది. ఉదాహరణకు శిరోభాగమున గల సహస్ర చక్రము యోగి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు వికసిస్తుంది. దీనిని 1000 దళముల గల పద్మముతో సూచిస్తారు. అంతేకాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనము సిఫార్సు చేయబడుతుంది. విష్ణు భగవానుని నాభి నుంచి ఆవిర్భవించిన తామర పువ్వు నుండే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికే ఉద్భవించాడు. ఆ విధముగా తామర పువ్వు సృష్టికర్తకి మరియు పరమాత్మకు గల సంబంధానికి చిహ్నంగా నిలుస్తున్నది. ఇది బ్రహ్మదేవునికి నివాస స్థానమైన బ్రహ్మలోకానికి కూడా చిహ్నము. శుభసూచకమైన స్వస్తిక్ గుర్తు కూడా ఈ తామర పువ్వు నుంచే వెలువడినట్లు చెప్పబడుతుంది. తామర భారత జాతీయ పుష్పముగా ఎందుకు ఎన్నుకోబడిందో, భారతీయులందరికీ ఎందుకది అంత ప్రత్యేకమైనదో ఈ విషయంలో మనం తెలుసుకోవాలి. ఈ విషయాల ద్వారా చక్కగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. ఇది తామర పువ్వు యొక్క ప్రత్యేకమైన విశేషం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హరి ఓం నమః శివాయ. ధన్యవాదములు.